మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏం నామం పొందాలంట? యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందాలి. ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొందుకుంటారో మీరు రక్షణ పొందుకుంటారు. రక్షణని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, అంతకుముందు వాళ్ళు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, యేసుక్రీస్తు వారిని కొట్టారు, యేసుక్రీస్తు వారిని బాధపరిచారు, యేసుక్రీస్తు వారిని ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడారు. అయితే ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీద, అక్కడున్న 150 మంది మీద, ఆ మేడగదిలో ఉన్న వారందరి మీద ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించగా అనేకమైన అన్య భాషలతో మాట్లాడినప్పుడు ప్రియమైన బిడ్డలా కొంతమంది హృదయాలు కదిలేయంట. కొంతమంది యూదుల హృదయాలు కదలించబడ్డాయి. కదలించబడి వాళ్ళు వచ్చి బతిమలాడుతున్నారు, అయ్యలారా మేమేమి చేయాలి, మేమేమి చేయాలయ్యా, మేము తెలియక పాపం చేసాము, మేము తెలియక సిలువ వేసాము, మేము తెలియక తప్పు చేసామయ్యా, లేదా మేము ఏమి చేయాలయ్యా అని పేతురుతోటి కడమ అపోస్తలుల దగ్గరికి వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు అప్పుడు పేతురు భక్తుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. ఏం పొందుకుంటారట? పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్మను వరమును మీరు కలిగి ఉంటారు. మీరు పాప క్షమాపణ, మీకు పాపములు క్షమించబడతాయి. మీరు ఒప్పుకున్నట్లయితే మీ పాపాలు క్షమించబడతాయి. ఒప్పుకోకుండా కప్పు పెట్టుకోవద్దు. కప్పు పెట్టుకోకుండా ఒప్పుకోవాలి. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటే దేవుని శక్తి మనం తాగుతుంది. దేవుని ఉద్దేశము నీకు బయలుపరుస్తారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా ఏం చేయాలంటే మేము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటే నీకు దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని విని దేవుని చెప్పినట్లుగా నీవు నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. లోకానుసారమైన ఆలోచనలతో కాదు, లోకానుసారమైన తలంపులతో కాదు. దేవుని బిడ్డరా దేవుని చిత్తానుసారంగా జీవించాలని నీవేం చేయాలంట? ఆ ఆశ కలిగిన వారిగా ఉండాలి, ఆ యొక్క మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అందుకే ఆ మనస్సు కలిగిన వారిగా ఉండి ఈ పేతురు అనేక భక్తులు చెప్తున్న మాటలు విని అయ్యనారా మేము ఏం చేయాలయ్యా? మారు మనసు, హృదయంలో మార్పు కలిగింది. హృదయం ఏం కలిగిందట? మార్పు కలిగింది. కొందరికి సంవత్సరాలు విన్నా కానీ కొందరికి